టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా తెలంగాణ హైకోర్టులో కాస్త ఊరట లభించింది ఆయనకి. న్యాయస్థానం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బన్నీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయస్థానం బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఈ క్రమంలో శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అరెస్టుపై సెలబ్రిటీలు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో అల్లు అర్జున్ మామ మెగాస్టార్ చిరంజీవి గారు ఫైర్ అయ్యారట. ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ ఈరోజు సినిమాలు చేసుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నాడు. కానీ పుష్ప 2 సినిమా అత్యంత అద్భుతంగా ఆడుతోంది. కానీ ఈ క్రమంలో కొన్ని సంఘటనలు జరిగాయి. అది చాలా బాధాకరం. కానీ ఒక వ్యక్తినే ఇలా చేయడం చాలా దుర్మార్గం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. అటు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు తన కుటుంబంతో అల్లు అరవింద్ ఫ్యామిలీకి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ A11గా పోలీసులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు అరెస్ట్ చేసిన రిమాండ్ రిపోర్టులు వెల్లడించిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ను హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే.